హాఫ్ రైస్ హాఫ్ పెసరపప్పు మధ్యలో తిన్నా మేము మళ్ళీ ఈవినింగ్ తినేస్తుంది అనమాట. మొత్తం అన్ని రెడీ చేసేసుకుంటున్నాం. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మినీ బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఏమంటున్నా ఓకేనా తెలుగు ఉండేది. హలో అందరికి, ఇది ఒక సండే వ్లాగ్. అనుకోకుండా సడన్ గా బయటకు వెళ్దాం అనుకున్నాము. ఎక్కడికి ఏంటి అనేది మాకు కూడా తెలియదు. మాకు సర్ప్రైజ్. టైం 12:30 అలా ఉంటుంది. జస్ట్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. లంచ్ కి ఏం ప్రిపేర్ చేయలేదు నేను. అవి పెట్టేసి అన్ని తర్వాత పాపకు కూడా కొంచెం దోశ ఏదైనా తీసుకెళ్దాము, బయటకు వెళ్తే ఎలా ఉండిద్దో కదా అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఒక రా వ్లాగ్, ఎంజాయ్ చేయండి. దోశ వేసి బాక్స్లో తీసుకెళ్తే ఒకవేళ ఆకలి వేస్తే తన మధ్యలో తినచ్చులే అని. యాక్చువల్గా అయితే ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు, ఒక పూటకి బయట తినచ్చు. కానీ బయటకంటే మనకి తెలీదు సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఏంటి అనేది. సో అంతా హ్యాపీగా ఇవ్వాలి అని స్టార్ట్ అవుతున్నాం. ఏమున్నా లేకపోయినా పెరుగు అయితే కంపల్సరీ. ఇది ఉంటే చాలు మా అమ్మాయికి. ఎండలో కూడా వెళ్తున్నాం కదా, సో అందుకే పెరుగు తీసుకెళ్తున్నాను నేను అనమాట. మొత్తం అన్ని రెడీ చేసేసుకుంటున్నాం. ఎండ ఫుల్ ఉంది, అందుకే ఎక్కువ వాటర్ తీసుకెళ్తున్నాం. ఇంకా దాంతోపాటు ఫుడ్ కొంచెం పాపకి. మేమైతే ఆల్రెడీ తినేసినాం. మేము మళ్ళీ ఈవినింగ్ వరకు తినాం. ఎండ బాగుంది. బాగాలేదా? ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. షూస్ వేసుకోమన్నాడు. ఈరోజు ఏందో పెద్ద ఎక్స్పెరిమెంట్ లాగే ఉంది. ఎట్లుంటుందో ఏమో సిచ్యువేషన్ మరి. ఏమో చూడు, అప్పుడే షూస్ అన్నీ వేసేసుకుంది. ఇంకా 1 hour పైన జర్నీ ఉండిద్దంట. దాని లేసి ఎక్కడ పెట్టావు నువ్వు చూసుకో. 1 hour పైన చూసుకోపో. 1 hour పైన జర్నీ. సో అందుకే నేను కూడా ఈరోజు హెల్మెట్ తీసుకుంటున్నా. షూస్ నా సాక్స్ ఏది ఇద్దు, చూద్దాం ఎలా ఉండిద్దో, దారిలో చెప్తా నెక్స్ట్. ఎవ్వరు లేరు, ఎట్లుంటుందో ఏమో అనుకున్నా, కానీ లాస్ట్కి అయితే వచ్చినాం. కన్నా పద, కనిపించిందా బటర్ఫ్లై? అబ్బో అంట. ఏది? ఈ ఫ్లవర్స్ చూసే అనుకున్నాము ఇక్కడే ఉండొచ్చని. ఇదిగో ఇదే బటర్ఫ్లై బేబీ. అదిగో అబ్బో ఇదిగో అదిగో అదే 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 ఇదిగో ఇంకోటి. అమ్మో చాలా ఉన్నాయి బేబీ నిజంగానే. ఇవి వింగ్స్, ఇవి వింగ్స్. ఐస్ అవి, అవిగో ఐస్, బ్లూ ఐస్. వాటికి నువ్వు ఐస్ చూడాలంటే అవి దొరకవు కదా, పట్టుకోలేము వాటిని. అన్నీ ఉన్నాయమ్మా. నిజానికి కొంచెం భయంగానే ఉంది. దారంతా అసలు ఎవ్వరు లేరు, మొత్తం కొండే అనమాట. ఆ రోడ్డు ఒక్కటే ఉంది ఖాళీగా, మొత్తం అటు ఇటు చెట్లే. ఎవరొచ్చి ఏం చేసినా కూడా ఎవ్వరు దిక్కులేరు, అట్లా ఉంది. మొత్తానికైతే బటర్ఫ్లై పార్క్ వచ్చేసాం. మామీ బటర్ఫ్లైయా? మరి బేబీ బటర్ఫ్లై ఎక్కడుంది? లేదా? ఇక్కడుంది. ఇంకా ఎవరు వచ్చారు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు లేరు, మేమే పిచ్చిగా వచ్చాము అనుకున్నాం. బటర్ఫ్లై పార్క్. ఏమంటున్నావు? ఏంటి ఏంటి? జాజి పూలు మొక్కలా?
మన ఇంటి దగ్గరికి అమ్మాయి అయినా వస్తాడు, అట్లా అమ్ముతున్నావు నువ్వు? మన ఇంటి దగ్గరికి వస్తాడు కదా అమ్మాయి అయినా, అలా అమ్ముతున్నావు నువ్వు? ఎవరు లేరు ఇంకంతా ఇట్లే ఉన్నట్టుంది స్ట్రైట్గా, ఎవరు లేకుండా. అందుకే వాళ్ళు కూడా ఆడనే కూర్చున్నారు. పద ఎందుకు వెళ్ళిపోదా. ఆడుకుంది పద. అక్కడ మనం ఫస్ట్ చూసాం కదా మనం ఇల్లు. అది బేబీ మంకీ కూడా ఉంది లోపల. పదండి వెళ్ళిపోదాం. వీళ్ళంతా కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళి కాల్ చేస్తారు. ఇంకా లోపల పార్క్ లాగా ఉంది రండి అని చెప్పేసి, అందుకని ఇంకా మేము కూడా వెళ్తున్నాం వీళ్ళతో పాటు. ఒక్కరం వెళ్ళే పొజిషన్ లేదు ఇక్కడ, కొంచెం భయంకరంగా ఉంది. దారి ఉంది కానీ ఇంకా అటు ఇటు ఇంకేం లేదనమాట, మొత్తం కొండే అడవిలాగా ఉంది. అందుకే వెళ్ళలేదు. నేనేమో చెప్తున్నాడు. అయితే ఇన్నే ఉండు, మంచి థ్రిల్ దొరుకుతుంది. అది బీచ్ బటర్ఫ్లై. రన్ రన్ బేబీ రన్ రన్. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కింద చూసుకో. బటర్ఫ్లై పార్క్ అన్నారు. బటర్ఫ్లైస్ అయితే కనిపించాయి, పార్క్ ఏం లేదే అనుకున్నాము. కానీ అక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ అలా నడిచి లోపలికి రావాలి. ఫస్ట్ మేము చూసి భయపడ్డాము, ఎవ్వరు లేరు కదా ఎందుకులే అని. కానీ ముందు వేరే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేశారు. సో అందుకని మేము వాళ్ళతో పాటు వచ్చేసాము. ఫుల్ ఎండ పెడుతుంది కానీ ఇంకా లోపలికి వెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అన్నీ మా వాళ్ళు చూడు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నేను కూడా ఊగినా ఇప్పుడు దాకా. అన్నీ ఉన్నాయి, ఇంకా అన్నీ ఫుల్గా కొంచెం టైం తీసుకొని అన్నీ ఎంజాయ్ చేయాలి. అన్నీ నింపేస్తారా? సరే అయితే ఇప్పుడు ఊపుతున్నాడు చూడు పప్ప, బాగా ఊగుతుందా? నేను వస్తున్నా ఉండు. పప్ప కూడా చిన్ని బేబీ అయిపోయాడు చూడు, అక్కడ కూర్చోండి. హాస్ పైన కూర్చున్నాడు బేబీ పప్ప. బాగుందా? ఇక్కడ సో మెనీ స్వింగ్, స్లైడింగ్, సీసా అన్నీ ఉన్నాయి కదా. క్లైంబింగ్. అమ్మో నేను మర్చిపోయానా. చేస్తావా? దా అయితే ఇంకరా దిగు. అన్నీ ఇక్కడే ఉందాం మనం 2 days, ఓకేనా? నువ్వు వీడికి రా బేబీ, నువ్వు వీడికి రా పప్ప, అది ఎక్కుతాడు. రెడ్డా దిగు. నీ సైడ్ ఎవరు లేరా? మా సైడ్ మేమిద్దరం ఉన్నాం. నీ సైడ్ నువ్వెందుకు ఒక్కదానివే ఉన్నావే? అమ్మో మీ ఇద్దరు ఆ సైడా? మరి నేను అంతేలే, మీ పప్ప కదా, నేను మా పప్ప అని పిలుచుకుంటాను. ఫుల్గా ఆడాము, ఆడి అలసిపోయినాం. మొక్కలు చూస్తే అర్థమవుతుంది. అది చూడు, ఎక్స్ప్రెషన్ చూడు, భయపడతారేమో. అబ్బా యాక్షన్ చేస్తున్నాడు బేబీ. మా ఇంటి దగ్గర ఇలా పార్క్ ఉంటే మా అమ్మాయితో అస్సలు ఇబ్బంది ఉండేది కాదు ఫుడ్ తినడానికి. ఒక మా అమ్మాయే కాదు, పిల్లలు ఎవరైనా కూడా పార్క్ ఇట్లా ప్లే ఏరియా ఏదైనా ఉంటే బాగుండిద్ది వాళ్ళకి. కానీ అసలు ఏం లేవన్నమాట మా ఇంటి దగ్గర. అదొకటే డిసడ్వాంటేజ్. బట్ ఈ రోజు అయితే బాగా గడిచింది. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకెళ్ళిపోదామని ఫుడ్ పెట్టేస్తున్నా పాపకి, ఆకలిస్తుంది కదా అని. ఇంత పక్కనే ఉన్నా కూడా పక్కకు కూడా వెళ్ళట్లేదు, అవి అక్కడే ఆడుకుంటున్నాయి. ఇక్కడ ఒక ఫోటో షూట్ కూడా జరుగుతుంది. ప్లేస్ అయితే బాగుంది కానీ ఇంత దూరం వచ్చాం మేము. బటర్ఫ్లైస్ కూడా చాలా ఉన్నాయి, మొక్కలు ఎక్కువ ఉన్నాయి, కొండలు కదా, టవర్స్ ఉన్నాయి, అందుకే వచ్చాయి బాగా. ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. నువ్వు మధ్యలో నుంచో వెళ్ళు,
మేము వాటి దగ్గరే ఉన్నా కూడా అస్సలు పక్కకు కూడా వెళ్ళట్లేదు. అలవాటైందో ఏమో మరి జనాలు వాటికి. పట్టుకున్నా ఏమనట్లేదు, అలానే మేమేం చేయలేదు, జస్ట్ పట్టుకొని అలా వదిలేసాం అంతే. మా అమ్మాయి అయితే అసలు పట్టుకోలేదు, భయపడి. అసలు కదలట్లేదు, అవి భయపడట్లేదు. ఎన్ని బటర్ఫ్లైస్ ఇది చూడండి, ఫుల్ హ్యాపీగా ఉంది ఇన్ని చూస్తుంటే. చూడండి అసలు మ్యాప్ కూడా కరెక్ట్గా చూపిన ఏరియాకి వెళ్ళాము, కానీ వెళ్ళినందుకు చాలా సంతోషంగా మనసంతా నింపుకొని వెళ్తున్నాము. ప్లేస్ అయితే చాలా నచ్చింది మాకు, ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. బట్ ఇంకో 2 monthsలో మొత్తం కంప్లీట్ అవుతుందంట, అప్పుడు వెళ్ళొచ్చు ఎవరైనా. దారి చూసారా, ఇదన్నా ఇంకొంచెం బెటరు. లోపలైతే ఇంకా దారుణంగా ఉండింది వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు కదా కొద్దిగా భయం తగ్గింది, అందుకే వీడియో తీసా. నెక్స్ట్ అది అయ్యాక ఫెర్రీకి వచ్చాము. మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాము, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు నేను ఇక్కడ విషయాలు ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ 3 నదులు కలుస్తాయి అన్నమాట. ప్లేస్ ఇక్కడ రోడ్డు కూడా చాలా వైడ్గా ఉంటుంది, బాగా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి గాలి వస్తుంది, కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది వీకెండ్స్లో ఎప్పుడైనా వెళ్తే. ఇది మేము సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగా నచ్చింది నాకు, అందుకే మళ్ళీ వచ్చాము ఇక్కడికి. ఫస్ట్ టైము వీళ్ళ ఆఫీస్లో అంతా టీంతో కలిసి కొండపల్లి ఫోర్ట్ వెళ్ళినాము. అక్కడ నుంచి రిటర్న్లో వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ ఫెర్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పేసి. మాకు తెలియదు అప్పటి వరకు. సో అప్పుడు అలా వచ్చామన్నమాట ఫస్ట్. అప్పుడే నాకు బాగా నచ్చింది ప్లేసు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో ఇక్కడికి వచ్చాము. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నింది. ఈరోజు సండేనే, మరి ఎందుకో తెలీదు క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నింది. బట్ మాకైతే ప్రశాంతంగా అనిపించింది. వీకెండ్స్లో అలా వస్తే వీక్ అంతా వర్క్ చేసి ఇక్కడ కాసేపు ఒక 1 hour 2 hours ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి ఒకసారి. మన మ్యాప్లో సెర్చ్ చేసామంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చేయచ్చు. ఇట్లా ఈడెక్కి పైన కూర్చొని ఓపెన్ చేస్తా. టర్న్ 7-8 వరకు వస్తారా? కారా? ఇది వద్దా? మళ్ళీ ఇదేంటి? ఇది వద్దా? ఎంత అనేది? ఏది కావాలి? ఎక్కువ. ఓపెన్ చేయమరి. అవునా? ఆయన రిమోట్తో చేస్తున్నా, ఆపరేట్ చేస్తున్నా. పట్టుకో స్టీరింగ్ పట్టుకో. కింద పెట్టు, ప్లేట్లో పెట్టు పానీ, ఇది పూరి. ఇంకొంచెం వేసుకో, మిక్స్ చేయది. బా ఎంత బాగా తింటుందో అసలు. అబ్బో పట్టిద్దా నాన్న నోట్లో? అమ్మో అబ్బో పట్టింది. పప్ప నోరు చిన్నదమ్మా, పట్టట్లేదు చూడు. నా కోసం ఒకటి వేసిస్తావా? వేసి అన్న. అబ్బో ఇప్పుడు ఎలా? మొత్తం ట్రిప్లో మాకైన బడ్జెట్ ఎంతో తెలుసా? 180 రూపీస్. 100 ఏమో కార్ ఎక్కింది కదా, దానికి ఇంకో 80 రూపీస్ వచ్చేసి ఫుడ్కి. ఎక్కువ మనీ స్పెండ్ చేస్తేనే హ్యాపీగా ఉంటాము అంటే అది అస్సలు కాదు. మనము ఎంత స్పెండ్ చేసామనేది కాకుండా ఎంత హ్యాపీగా వెళ్ళొచ్చాము అన్నది క్యాల్కులేట్ చేసుకుంటాం మేము. ఎవ్రీ టైం ఇంతే అవ్వకపోవచ్చు, అఫ్ కోర్స్ అవ్వదు కూడా. బట్ ఈ ట్రిప్కి అయితే ఇంత అమౌంట్ అయింది. బట్ మేము పొందిన హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, చాలా. సో ఫైనల్గా ఇదే అనమాట మా వీకెండ్ ఇలా గడిచింది. లాస్ట్ వీకెండ్ మీరు ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ప్లాన్ చేస్తున్నాము, నెక్స్ట్ కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ సండే ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాము, జస్ట్ లోకల్ దగ్గర వరకు. సో వాటి డీటెయిల్స్ అవి కూడా చెప్తాను నేను. ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.